హలో డియర్ స్టూడెంట్స్, ఎక్సైజ్ 2Bలో ఒక క్వశ్చన్ చెప్పాను. ఈ క్వశ్చన్ చెప్పేటప్పుడు చూడండి. ఇప్పుడు నెక్స్ట్ ఈ క్వశ్చన్ చెప్తానండి. ఈ క్వశ్చన్ చెప్పేశారు. ఈ క్వశ్చన్ చూడండి. మనకి ఇచ్చిన ఏదంటున్నాడు, రాడికల్ యాక్సిస్ ఇస్తున్నాడు. రాడికల్ యాక్సిస్ అంటే ఏంటంటే ఎస్ మైనస్ ఎస్ డాష్ ఈక్వల్ 0. సెకండ్ ప్రాబ్లం చూడండి. సెకండ్ ప్రాబ్లం ఇచ్చినాడు, గివెన్ సర్కిల్ ఈక్వేషన్. గివెన్ సర్కిల్ ఈక్వేషన్. ఫస్ట్ ప్రాబ్లం చెప్పేటప్పుడు పవర్ పోయింది కాబట్టి అక్కడ కట్ అయిపోయింది. అక్కడ నుంచి కంటిన్యూ చేస్తున్నాడండి. గివెన్ సర్కిల్ ఈక్వేషన్ సెకండ్ ప్రాబ్లం, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 4y ప్లస్ 1 ఈక్వల్ టు 0. ఈక్వేషన్ 1. ఇంకో సర్కిల్ ఇచ్చాం కదా, అది ఎస్ డాష్ అనుకో, ఇది ఎస్ అనుకో, ఇది ఎస్ డాష్ అనుకో. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ y ఈక్వల్ టు 0. ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2 ఏమంటున్నాడు, రాడికల్ ఈక్వేషన్. ద ఈక్వేషన్ ఆఫ్ ద radical the equation of the radical s equal 0 and s dash is equal 0 is s minus s dash is equal 0. s minus s dash is equal 0. s అంటే ఏంది, ఫస్ట్ ఈక్వేషన్ మైనస్ సెకండ్ ఈక్వేషన్ is equal 0. ఫస్ట్ ఈక్వేషన్ ఏముంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 4y ప్లస్ 1 మైనస్ ఈక్వేషన్ 2 అన్నప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ y ఈక్వల్ టు 0. చూడమ్మా, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 4y ప్లస్ 1 ఈ ఈక్వేషన్ చేసేటప్పుడు ఇక్కడ మైనస్ ఉంది కదా, బ్రాకెట్ రాసిన ఒకటి మైనస్ మనకి ఇచ్చాయి. మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ మైనస్ 4x మైనస్ y ఈక్వల్ 0 ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఇక్కడ ప్లస్ 2x ఉంది, ఇక్కడ మైనస్ 4x ఉంది. మైనస్ 4xలో 2x పోతే మైనస్ 2x, ఇక్కడ ప్లస్ 4y ఉంది, ఇక్కడ మైనస్ 5 ఉంది. ప్లస్ 4yలో మైనస్ 5 పోతే ప్లస్ 3y. ఇక్కడ కాన్స్టెంట్ ఏమున్నది కాబట్టి ప్లస్ 1 ఈక్వల్ టు 0. మనకి ఎప్పుడైనా సరే ఈక్వేషన్ ముందు స్టార్టింగ్లో మైనస్ ఉండకుండా మైనస్ లోపల పంపించబడింది, ప్లస్ మైనస్ అవుతుంది, ప్లస్ మైనస్ అవుతుంది, మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది కాబట్టి 2x మైనస్ 3y మైనస్ 1 ఈక్వల్ టు 0. వెరీ వెరీ ఇంపార్టెంట్ 2 మార్క్స్. 2 మార్క్స్కు వెరీ వెరీ ఇంపార్టెంట్ మా. చూడండి మా, ఇంకా ఈ రెండు మీరు సేమ్ యాక్టివ్ చేసుకోండి, ఓకేనా. నెక్స్ట్ మా, నెక్స్ట్ చూడమ్మా, ఇప్పుడు ఫైన్ ద ఈక్వేషన్ ఆఫ్ ద కామన్ కార్డ్. ఫైన్ ద ఈక్వేషన్ ఆఫ్ ద కామన్ కార్డ్ ఇఫ్ ద ఫాలోయింగ్ పేర్ ఆఫ్ సర్కిల్. మీకు చెప్పిన రాడికల్ యాక్స్ అయినా కామన్ కార్డ్ అయినా కామన్ టాంజెంట్ అయినా ఒకటి ఏంది, ఎస్ మైనస్ ఎస్ డాష్ ఈక్వల్ 0 అని చెప్పిన. ఒకటి కామన్ కార్డ్ అయినా ఏంది, ఎస్ మైనస్ ఎస్ డాష్ ఈక్వల్ 0. చూడమ్మా, ఇక్కడ ఉండేది రెండు, ఇక్కడ 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏం చేస్తాను, థర్డ్ వన్ చేస్తాను, సెకండ్ వన్ మీరు చేసుకోమ్మా. టెక్స్ట్ బుక్ ఇక్కడ పేజ్ నెంబర్ వేసా అంటే పేజ్ నెంబర్ అని గుర్తుమ్మా. పి అంటే పేజ్ నెంబర్ 98లో ఫస్ట్ ప్రాబ్లంలో 2 ప్రాబ్లమ్స్, సెకండ్ ప్రాబ్లం 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, 1, 3. రెండో ప్రాబ్లం మీరు చేసుకోవాలి, రెండో ప్రాబ్లం రాయలేదు. ఈ రెండు ఏం చేస్తాను. ఫస్ట్ ప్రాబ్లం, గివెన్ సర్కిల్ ఎస్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 4x మైనస్ 4y ప్లస్ 3 ఈక్వల్ టు 0. ఈక్వేషన్ 1. ఫస్ట్ ప్రాబ్లం అమ్మా, ఈ ప్రాబ్లం ఎస్ డాష్ ఈజ్ ఈక్వల్ ఈ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 5x మైనస్ 6y ప్లస్ 4 ఈక్వల్ 0. ఈక్వేషన్ 2. రిమైనింగ్ 2 మీరు చేసుకోవాలి, ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ మూడిట్లో ఏది అడుగుతారో చెప్పలేము, ఈజీనే కదా. మనకేం కావాలా, కామన్ కార్డ్. కాబట్టి ద ఈక్వేషన్ ఆఫ్ ద radical axis s equal 0 and s dash is equal 0 is s minus s dash is equal 0. s అంటే ఫస్ట్ ఈక్వేషన్, s dash సెకండ్. చూడమ్మా, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 4x మైనస్ 4y ప్లస్ 3 మైనస్ సెకండ్ ఈక్వేషన్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 5x మైనస్ 6y ప్లస్ 4 ఈక్వల్ 0. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 4x మైనస్ 4y ప్లస్ 3 మైనస్ మళ్ళీ ఏమా మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్
ప్లస్ 5x ప్లస్ 6y మైనస్ 4 ఈక్వల్ టు 0. ఏం ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ స్క్వేర్, ఇక్కడ మైనస్ 4x ఉంది, ఇక్కడ ప్లస్ 5x ఉంది. 5xలో నుంచి 4x పోతే ఎక్స్, ఇక్కడ మైనస్ 4y ఉంది, ఇక్కడ 6y ఉంది. 6y నుంచి 4y అయితే ప్లస్ 2y, ఇక్కడ మైనస్ 4 ఉంది, ఇక్కడ ప్లస్ 3 ఉంది. 4లో 3 పోతే మైనస్ 1 ఈక్వల్ టు 0. చూడండి ఎంత సింపుల్. చూడండి ప్రాబ్లం వెరీ వెరీ ఇంపార్టెంట్, సింపుల్గా ఉంటాయి, టైప్ కొట్టుకోవాలి. ఓకేనా? చూడండి మా నెక్స్ట్ ప్రాబ్లం చేద్దాం. థర్డ్ ప్రాబ్లం చేస్తాడండి. థర్డ్ సెకండ్ ఉంది, సెకండ్ మీరు చేసుకోండి, థర్డ్ నేను చేస్తాను. థర్డ్ ఎందుకంటే టైమ్స్ చాలాసార్లు అడిగాడు. ప్లస్ ఏ మైనస్ బి ఎక్స్ మైనస్ బి ఫామ్లో ఉన్నాయి కాబట్టి అది నేను చేస్తాను. చూడమ్మా థర్డ్ వన్. ఫస్ట్ గివెన్ సర్కిల్స్, గివెన్ సర్కిల్ ఎస్ ఈజ్ ఈక్వల్ ఏమి ఇచ్చాడమ్మా ఎక్స్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు సి స్క్వేర్. ఈక్వేషన్ 1. దీన్ని ఏం రాసుకోవచ్చు? ఎక్స్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ బి హోల్ స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ 1 అనుకున్నాం. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ కదా, ఎస్ డాష్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ ఏ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు సి స్క్వేర్. ఎస్ డాష్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ ఏ హోల్ స్క్వేర్, ఇతరులకు వస్తాయి మన సి స్క్వేర్ ఈక్వల్ 0. ఈక్వేషన్ 2. మనకి ఏమంటున్నాడు ఇక్కడ? కామన్ కట్. నువ్వు కామన్ కట్ అని రాసుకోవచ్చు, రాడికల్ యాక్షన్ రాసుకోవచ్చు. ఒకవేళ నువ్వు కామన్ కట్ రాసుకోండి, కామన్ రాసుకోండి. ద కామన్ కట్ ఆఫ్ ద ఎస్ ఈజ్ ఈక్వల్ 0 అండ్ ఎస్ డాష్ ఈజ్ ఈక్వల్ 0 ఈజ్ ఎస్ మైనస్ ఎస్ డాష్ ఈజ్ ఈక్వల్ 0. ఏదైనా రాసుకోవచ్చు మా, రాడికల్ యాక్షన్ అయినా కాదు, కామన్ కట్ అంటే ఈక్వేషన్ మన ఈక్వేషన్ 1 ఏమని చూడు, ఎక్స్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ బి హోల్ స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ మైనస్ బ్రాకెట్ ఓపెన్ చేస్తారు కదా, సెకండ్ ఈక్వేషన్ ఎక్స్ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ ఏ హోల్ స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ ఈక్వల్ టు 0. చూడమా ఇప్పుడు ఇక్కడ చూడమా, ఇది ఏ ఫామ్ ఉంది? ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ బి స్క్వేర్ మైనస్ 2ax. ఇది మా ఏ మైనస్ బి స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2by మైనస్ సి స్క్వేర్ మైనస్ చూడమ్మా మైనస్ ఇది ఏ మైనస్ బి ఉందా, ఎక్స్ స్క్వేర్ మైనస్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2bx. ఇది మా ప్లస్ వై స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ 2ay మైనస్ సి స్క్వేర్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మా ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ 2ax ప్లస్ వై స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2by మైనస్ సి స్క్వేర్. ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఈ మొత్తాన్ని మైనస్ మనకి చేయాలి. అప్పుడు ఏమవుతుంది? మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ మైనస్ ఏమవుతుంది? ప్లస్ 2bx మైనస్ వై స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ 2ay ఇక్కడ మైనస్ ఉంది ప్లస్ సి స్క్వేర్ ఈక్వల్ టు 0. చూడమ్మా ప్లస్ సి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది. ఇంకమ్మా ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. ఇంకేమైనా క్యాన్సిల్ అవుతాయా? చూడండి ప్లస్ బి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, ఇంక మిగిలేదు ఏంటమ్మా మైనస్ 2ax మైనస్ 2by ప్లస్ 2bx ప్లస్ 2ay ఈక్వల్ టు 0. ఇది మిగిలింది. ఇక్కడ మనము చూడమే ఇక్కడ 2x ఉంది, మనకి ఈడ 2x ఉంది అంటే ఈడ 2x ఈడ 2x కామన్ తీయచ్చు కదా, ఈడ 2x ఉంది ఈడ 2x కామన్ తీయము. 2x కామన్ తీస్తే మనము 2x కామన్ ఉంది మనకు b మైనస్ ఏ. నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ 2y ఇక్కడ 2y ఇక్కడ 2y ఉంది కాబట్టి ప్లస్ 2y కామన్ అంటే ఏ మైనస్ బి ఈక్వల్ టు 0 వస్తుంది. చూడమ్మా ఇక్కడ 2x ఇక్కడ 2x ఉంది, 2x కామన్ ఇస్తే b
ఏ బి మనకి ఏమవుతుంది బి మైనస్ ఏ వచ్చింది. ఇక్కడ 2y ఇక్కడ 2y ఉంది. 2y కామన్ ఇస్తే ఏ మైనస్ వచ్చింది 2x b మైనస్ ఏ. ఇక్కడ b మైనస్ ఏ ఉంది, ఇక్కడ ఏ మైనస్ ఉంది. ఇట్లా మార్చుకోవాలంటే మైనస్ చేస్తుంది మైనస్ 2y b మైనస్ ఏ ఈక్వల్ టు 0. ఈ మైనస్ 2y ఇంటూ బి మైనస్ అవతల పంపేమ్మా 2x b మైనస్ ఏ అవతల పంపితే రైట్ సైడ్ అవుతుంది ప్లస్ అవుతుంది 2y b మైనస్ ఏ. 2కు 2కు క్యాన్సల్. ఓకేనా. తర్వాత b మైనస్ ఏ క్యాన్సల్. మనకి ఏమవుతుంది x ఈక్వల్ టు y వస్తుంది. x ఈజ్ ఈక్వల్ టు y. అప్పుడు x మైనస్ y ఈక్వల్ టు 0. 2 మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ లేదు ఇండియా క్యాన్సల్ కొట్టా సరిపోతుంది. ఎందుకు ఇది ప్లస్ ఇది మైనస్ ఎట్లయినా చేయొచ్చు. లేకుంటే ఆర్ ఇంకోటి ఎట్లా అంటే ఈ నుంచి ఎట్లా వస్తుంది బి మైనస్ ఏ బి మైనస్ ఏ ఎందుకు ఇది ప్లస్ మైనస్. అప్పుడు 2x మైనస్ 2y ఈక్వల్ టు 0. 2x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 పోతే ప్లస్ 2y. 2 క్యాన్సిల్. x ఈజ్ ఈక్వల్ టు y అంటే x మైనస్ y ఈక్వల్ టు ఎట్లా ఏం చేయొచ్చు చూడండి. ఫస్ట్ 1 థర్డ్ 1 చేసిన సెకండ్ 1 ఇంపార్టెంట్ మా 2 మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే చాలాసార్లు అడిగాడు కాబట్టి నేను ఆ ప్రాబ్లం చేస్తాను. ఓకేనా. నెక్స్ట్ చేద్దాం. నోట్ చేసుకుంటా కాదు. నెక్స్ట్ చేద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి ఒకసారి. నెక్స్ట్ ప్రాబ్లం ఏమన్నాడు కామన్ ట్యాంజెంట్ అన్నాడు. రాడికల్ యాక్స్ అయినా కామన్ ట్యాంజెంట్ అన్నా కామన్ కట్ అన్నా ఏమన్నాను ఎస్ మైనస్ ఎస్ డాష్. ఈడేమంటున్నాడు చూడమ్మా కామన్ ట్యాంజెంట్ అన్నాడు. కామన్ ట్యాంజెంట్ ఏంది ఎస్ మైనస్ ఎస్ డాష్ ఈక్వల్ 0. ఏదైనా అంతే రాడికల్ యాక్సిస్ అన్నా కామన్ ట్యాంజెంట్ అన్నా కామన్ కట్ అన్నా ఎస్ మైనస్ ఎస్ డాష్ ఈక్వల్ 0. చూడమ్మా ఫస్ట్ 1 చేస్తాను. ఫస్ట్ గివెన్ సర్కిల్ ఎస్ ఈజ్ ఈక్వల్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 10x మైనస్ 2y ప్లస్ 22 ఈక్వల్ టు 0. ఈక్వేషన్ 1 s డాష్ ఈజ్ ఈక్వల్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 8y ప్లస్ 8 ఈక్వల్ 0. ఈక్వేషన్ 2 మనకి అంటున్నాడు రాడికల్ ద ఈక్వేషన్ ఆఫ్ కామన్ ట్యాంజెంట్. కామన్ ట్యాంజెంట్ రాడికల్ కామన్ ట్యాంజెంట్ s ఈక్వల్ 0 and s dash is equal 0 is s minus s dash is equal 0. s అంటే ఏంది ఫస్ట్ ఈక్వేషన్, s2 అంటే s dash అంటే సెకండ్ ఈక్వేషన్. అంటే ఈక్వేషన్ 1 మైనస్ ఈక్వేషన్ 2 is equal 0. ఇప్పుడు ఏమన్నా x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 10x మైనస్ 2y ప్లస్ 22 మైనస్ సెకండ్ ఈక్వేషన్ మా x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 8y ప్లస్ 8 ఈక్వల్ టు 0. అంటే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 10x మైనస్ 2y ప్లస్ 22 మైనస్ చేస్తున్నాం కాబట్టి మొత్తం మైనస్ x స్క్వేర్ మైనస్ y స్క్వేర్ మైనస్ 22 మైనస్ 2x ప్లస్ 8y మైనస్ 8 ఈక్వల్ టు 0. మళ్ళీ చెప్తున్నాడు మా ఇది మైనస్ లేనప్పుడు ప్లస్ ఉంటే మైనస్ అవుతుంది మా. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్, ప్లస్ ఉంది మైనస్, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్, మైనస్ లేనప్పుడు ప్లస్ ఉంటే మైనస్, మైనస్ ప్లస్ అవుతాయి. కానీ క్యాన్సల్ అవుతాయా ప్లస్ x స్క్వేర్ మైనస్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ స్క్వేర్. వీడమా ఇక్కడ 10x ఉంది, ఈడే ఉంది 2x ఉంది. 10x లో 2x పోతే 8x. ఈడ 2y ఉంది, ఈడ 8y ఉంది. ప్లస్ 8y నుంచి 2y పోతే ప్లస్ 6y. ఇక్కడ 22 ఇక్కడ 8 20 అనుకోమ్మా. 20లో 8 పోతే 12 ప్లస్ 2 14 ఈక్వల్ టు 0. ఈ ఈక్వేషన్ మొత్తం 2తో చేసామా ఎందుకంటే మనకి ఈజీగా ఉండేది. 2 4 జా 2 3 జా 2 7 ఈక్వల్ టు 0. చూడండి ఎంత ఈజీగా ఉంది చూడండి. 2 మార్క్స్ మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి కామన్ కార్డు, కామన్ ట్యాంజెంట్ మనకు 2 మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 4x ప్లస్ 3y ప్లస్ 7 ఈక్వల్ 0. ఇంకా రిమైనింగ్ మీరు చేసుకోండి ఎందుకంటే ఈ మెథడ్లో ఇక్కడికి మనకు 2 మార్క్స్ అయిపోయినాయి. గుర్తుపెట్టుకోండి మనకు 2 మార్క్స్లో సిస్టమ్ ఆఫ్ సర్కిల్ అడిగితే మళ్ళీ చెప్తున్నాడు ఎక్సైజ్ 2Aలో అడిగితే ఆర్థోగనల్లీ అంటే ఫార్ములా ఏం చెప్పాను మీకు
2 into g dash plus f dash ఈక్వల్ టు సి ప్లస్ సి డాష్. దీంట్లో అడుగుతాడు ఎక్సెస్ 2a లో, లేదా కాస్ థీటా యాంగిల్ బిట్వీన్ అని చెప్పిన కాస్ థీటా ఇజ్ ఈక్వల్ టు సి ప్లస్ సి డాష్ మైనస్ 2 into g డాష్ ప్లస్ ఎఫ్ డాష్ బై 2 into r1 into r2. ఇది ఎక్సెస్ 2a 2 మార్క్స్ అవుతారు. ఒకవేళ ఇక్కడ మిస్ చేసిన అనుకో 2bలో మనకు అడిగేది రాడికల్ యాక్సెస్ లేదా కామన్ కార్డ్ లేదా కామన్ టాంజెంట్ మీద. రాడికల్ యాక్సెస్ అంటే ఎస్ మైనస్ ఎస్ డాష్ ఈక్వల్ 0, కామన్ కార్డ్ అంటే ఎస్ మైనస్ ఎస్ డాష్ ఈక్వల్ 0, కామన్ టాంజెంట్ అంటే ఎస్ మైనస్ ఎస్ డాష్ ఈక్వల్. దీంట్లో ఏది ఎక్సెస్ 2b మనకు 2 మార్క్స్ ఈ ఏరియాలో. ఓకేనా. నెక్స్ట్ నుంచి ఇంక మనకు 4 మార్క్స్ ఉంది. ఎక్సెస్ 2bలో 4 మార్క్స్ ఉంది. ఆ 4 మార్క్స్ చేసుకుందాం. ఒకసారి చూడండి, నోట్ చేసుకోండి.